వెల్కమ్ టు ఓఆర్కే టీవీ9 న్యూస్. ప్రతినిధి ఒంటేరు రాజ్ కుమార్ పరకాల. నూతన వీరభద్రియ కుల సంఘం కమిటీ అధ్యక్షుడిగా బాణాల వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా కడారి శ్యామ్ భద్రకాళి సమేత వీరభద్రియ మహిళా పొదుపు సంఘం ఏర్పాటు. రాష్ట్ర జిల్లా నాయకుల సమక్షంలో కమిటీల ఎంపిక. తెలంగాణ రాష్ట్ర వీరభద్రియ కుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పరకాలలో నూతన పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య సలహాదారు రిటైర్డ్ ఎస్ఐ కర్ణ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా పరకాల 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి పాల్గొన్నారు. సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు గుమలాపురం రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాటి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు మిట్టపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి గుమలాపురం విజయ్, కోశాధికారి గుమలాపురం రవి, సహాయ కార్యదర్శి మిరియాల రాజు, ముఖ్య సలహాదారు బాణాలు నాగేశ్వరరావు, కొత్తకొండ మండల అధ్యక్షుడు గుమలాపురం తిరుపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మల్లూరు రాజు, సలహాదారు కోవల భిక్షపతి, జిల్లా కోశాధికారి మిట్టపల్లి రమేష్, వరంగల్ సిటీ సంఘం నాయకుడు మిట్టపల్లి కుమార్, కార్యదర్శి కడారి చిరంజీవి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షుడిగా బాణాల వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా కడారి శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కర్ణ కళ్యాణ్, కోశాధికారిగా గుమలాపురం నవీన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం భద్రకాళి సమేత వీరభద్రియ మహిళా పొదుపు సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. మహిళా అధ్యక్షురాలిగా కడారి దేవి, ప్రధాన కార్యదర్శిగా గుమలాపురం భారతి, కోశాధికారిగా బాణాల కళ్యాణిని ఎన్నుకున్నారు. సంఘం తరపున 4,000 రూపాయల పొదుపు నిధిని ఏర్పాటు చేసి డ్రా విధానంలో సభ్యులకు నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, మహిళా సభ్యులు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు.